హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన సరికొత్త టాపిక్ వచ్చేసి అటామీ యాప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. అసలు యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, చేసుకొని లాగిన్ అయ్యి ఎలా ఉపయోగించాలి, అందులోని అన్ని విభాగాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత సెర్చ్లో అటామీ యాప్ అనేసి మనం సెర్చ్ చేయాలి. సో యాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ క్రాస్ చేసేస్తున్నాను. ఇది కూడా యాడ్ ఇస్తుంది. యాడ్ని కూడా మనం ఏదైతే స్టాక్ వచ్చిందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ లాగిన్ చేయాలి. సో ఇక్కడ సెట్టింగ్స్లో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రీజియన్ దగ్గర కంపల్సరీ ఇండియా అని ఉండాలి అండ్ మెయిన్ సెట్టింగ్స్లో షాప్ అని ఉండాలి. సో ఈ రెండు మాత్రమే సెట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ సెట్ చేసింది ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు లాగిన్. సో ఇక్కడ ఎవరైతే మనకు ఆల్రెడీ ఏడిఎన్ నెంబర్ ఉంటుంది కదా, మన ఐడి నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిమెంబర్ మై ఏడిఎన్ అని క్లిక్ చేస్తే మీరు ప్రతిసారి దీన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కీప్ లాగ్డ్ ఇన్, సో ఇవి రెండు టిక్ చేసేసుకొని లాగిన్ చేయొచ్చు. తర్వాత ఫైండ్ మై ఏడిఎన్, ఫైండ్ మై పాస్వర్డ్. మనం ఒకవేళ ఏడిఎం నెంబర్ని మర్చిపోయినా, పాస్వర్డ్ని మర్చిపోయినా ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసి మన నేమ్, పాన్ నంబర్ ఇస్తే అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో లాగిన్ అయిన తర్వాత సో ఇందాక ఆల్రెడీ మనం ఇండియన్ అని ఇచ్చేసాం కాబట్టి మనకి ఇక్కడ అంతా కూడా ఇండియన్ ప్రైజెస్ వస్తాయి, లేదంటే మనకి ఇక్కడ కొరియన్ ప్రైజెస్ వస్తాయి. సో మనం ఖచ్చితంగా సెట్టింగ్స్ దగ్గర చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇండియన్ అనేసి మనం మన యొక్క కంట్రీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉంటాయండి. సో ఇక్కడ సెకండ్ లైన్లో చూడండి, ఇక్కడ హిమోహిమ్, హెల్త్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్, హోమ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హిమోహిమ్ అంటే హిమోహిమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఎన్ని అంటే క్వాంటిటీ, దాని యొక్క ప్రైజెస్ అంతా కూడా హిమోహిమ్కి సంబంధించి ఉంటుంది. సో హెల్త్కి సంబంధించి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రైజెస్, అలాగే డిపి ప్రైజెస్ కూడా ఇక్కడ లాగిన్ చేసాం కాబట్టి మనకు అన్ని డిపి ప్రైజెస్ అండ్ పీవీస్ ఉంటాయి. అండ్ ఫుడ్ అండ్ ఏవైతే మనకి ఫుడ్ అంటే పొమోగ్రనేట్ మిక్స్డ్ జెల్లీ కానివ్వండి, బ్లాక్ కాఫీ కానివ్వండి, సో ఇవి అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పర్సనల్ కేర్, సో బ్రషెస్, పేస్ట్, హెయిర్ టానిక్స్ ఇవన్నీ. అండ్ హోమ్, సో ఇక్కడ హోమ్లో మనకి ఏవైతే స్క్రబ్బర్స్ కావాల్సినవి ఏవి ఉంటాయి, డిటర్జెంట్ లిక్విడ్లు, డిష్ లిక్విడ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఎక్సెట్రాలో టీషర్ట్స్ అండ్ మనకి దీంట్లో కావాల్సిన పాంప్లెట్స్, అలాగే అటామీ లైఫ్ సినారియో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటాయి. అండ్ ఆఫర్స్ కూడా ఎక్సెట్రాలో ఉంటాయి. సో ముందుగా ఇక్కడ మనము
లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేయాలి. 3 లైన్స్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ అనౌన్స్మెంట్స్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఇందులో మనకి అనౌన్స్మెంట్స్ అనేవి ఇస్తారు. ఏమని అంటే ఏవైనా సోల్డ్ అవుట్ అయిపోయినవి, లేకపోతే ఇప్పుడు ఏమేమైతే ఆఫర్స్ ఉన్నాయో ఆఫర్స్కి సంబంధించి, లేదంటే మెంబర్షిప్కి సంబంధించి, హాలిడేస్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అనౌన్స్మెంట్లో తెలియజేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మై గ్రూప్ పర్చేస్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. గ్రూప్లో ఎవరెవరు ఏమేమి పర్చేస్ చేశారు. సో ఈరోజు ఏమీ జరగలేదు. సో 1 to 15 డేట్స్లలో ఎవరెవరు పర్చేస్ చేశారు అనేది మనం కింద చెక్ చేసుకోవచ్చు. మన యొక్క టీమ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టీమ్. సో ఇక్కడ ఎల్ అని ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ టీమ్ అండి, ఆర్ అని ఉంటే బ్లూ కలర్లో రైట్ సైడ్ టీమ్. సో ఎవరెవరు ఏమేమి పర్చేస్ చేశారో ఇక్కడ కనిపించదు, కానీ ఇక్కడ వాళ్ళు పర్చేస్ చేసిన తాలూకు వచ్చే పీవీలు అయితే మనకు కనిపిస్తాయి. సో అది మనం చెక్ చేసుకోవచ్చు. ఇది అప్ టు మనకి 16th నుంచి 1st నుంచి 15th వరకు ఉంటుంది. 16th నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు ఉంటుంది. అలాగే ఎస్టర్డే, టుడే పీవీస్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మనము చూసినట్టయితే మై అటామీ, ఇక్కడ జీ అని ఉన్న చోటంతా జనరల్ కమిషన్ అండి. సో ఎం అని ఉంటే అది మై కమిషన్ రికార్డ్. సో ఇక్కడ జనరల్ కమిషన్ ఎక్కడెక్కడ మనకి ఏ డేట్ రోజు మనకి వచ్చింది అనేది ఇక్కడ మనకి చూపిస్తారు. నెక్స్ట్ మై పర్చేస్ రికార్డ్. సో మై పర్చేస్ రికార్డ్ ఏంటంటే ఇక్కడ నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తారు. సో మనం పర్చేస్ చేసినవన్నీ ఇందులో క్లియర్గా ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ మై గ్రూప్ పర్చేస్, ఇది గ్రూప్ పర్చేస్ రికార్డ్ ఇందాక చెప్పాను కదా. సో 1st నుంచి 15th వరకు అండ్ మంత్ ఎండ్ వరకు ఎవరు పర్చేస్ చేశారో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మై కమిషన్ రికార్డ్. ఇందులో మన కమిషన్ రికార్డ్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పటి నుంచి ఎంతవరకు కమిషన్ తీసుకున్నాము అనేది ఇక్కడ మనకి కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. మన కమిషన్ ఎంతవరకు ఏ మంత్ తీసుకున్నాం అనేది. అండ్ జనరల్ కమిషన్లో వచ్చేసి మనకి ఇది ఎంత మ్యాచింగ్ అయింది. సో లెఫ్ట్ సైడ్ టీమ్ ఎంత జరిగింది బిజినెస్, అలాగే రైట్ సైడ్ టీమ్ ఎంత బిజినెస్ జరిగింది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మ్యాచింగ్ని బట్టే మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ 3 lakhs, రైట్ సైడ్ 3 lakhs బిజినెస్ జరిగిందనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఈ పీవీ అనేది కట్ అయిపోయి మన అకౌంట్లో ఒక 4,000 అనేది పడుతుంది. అదే లెఫ్ట్ సైడ్ 7 lakhs, రైట్ సైడ్ 7 lakhs అయిందనుకోండి, అలా కట్ అయిపోయి మనకి 8,000 పడుతుంది మన అకౌంట్లో డైరెక్ట్గా. సో ఇది జనరల్ కమిషన్ రికార్డ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసాం కదా ఇప్పుడే జనరల్ కమిషన్ రికార్డ్ గురించి. సో ఇదే అన్నట్టు ఇది ఆల్రెడీ అయిపోయింది. సో లైనేజ్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుంటూ మనం తెలుసుకోవాలి. సో ఇదంతా ట్రీ అన్నమాట, ఇదంతా మన ట్రీ. సో మనం ఈ ట్రీని మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎంత ట్రీ ఉంది మనకి, ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎవరు డౌన్లో వేసుకోవాలి అనేది ఇలా మనం ఫస్ట్ ఇలా చెక్ చేసుకొని మళ్ళీ ఎవరు కావాలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి మొత్తం జూమ్ ఇన్ చేసేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సో ఇది వచ్చేసి మొత్తం కూడా రైట్ సైడ్ అండ్ ఇదంతా కూడా టీమ్, ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ టీమ్.
సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే ఏ ప్లేస్లో ఉన్నారో తెలుస్తుంది కదా, అక్కడ నుంచి మనం ఇలా జూమ్ ఇన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మేనేజ్ మై సబ్ డిస్ట్రిబ్యూటర్. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎంతమంది మన టీం మన కింద ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో 736 మెంబర్స్ టీం అనేది ఉన్నారు. సో ఇక్కడ మెంబర్ ఫేవరెట్, ఎవరైనా మనకి ఫేవరెట్స్ ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టర్మినేషన్ ర్యాంక్, ఎవరైనా టర్మినేట్ అవ్వబోతుంటే ఇక్కడ మనం చెక్ చేసుకొని వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైనేజ్ అయిపోయింది. ఆర్డర్ హిస్టరీని చూసుకున్నట్లయితే ఆర్డర్స్ గురించి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మన యొక్క ఆర్డర్స్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏమేమి ఆర్డర్స్ చేసాము, ఏమేమి ఉన్నాయి ఆర్డర్స్ అనేవి సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ట్రాక్ మై ఆర్డర్. సో ఆర్డర్స్ ఇప్పటివరకు ఇంకా డెలివరీ అవ్వలేవు అనేవి ఇక్కడ మనం ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ పర్చేస్ ఆర్డర్స్ గురించి ఇక్కడ రీసెంట్ ఆర్డర్స్, మోస్ట్ పర్చేస్ ఆర్డర్స్ ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. సో అవి ఎప్పుడు తప్పుడే కనిపిస్తాయండి ఇక్కడ 1 month వరకే. ఆర్డర్ హిస్టరీ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ 1 month అండ్ కెన్ ఓన్లీ బీ వ్యూడ్ ఆన్ మొబైల్. ఓకే. నెక్స్ట్ ట్రాక్ మై ఆర్డర్స్. సో సేమ్ ఈ ఆప్షన్లోనే ఇచ్చేసారు. సో ఎలా ట్రాకింగ్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది మనం ఇక్కడ ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు. సో నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ట్రాక్ మై ఆర్డర్. సో నెక్స్ట్ షాపింగ్ కార్ట్. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కార్ట్లో సో అది ఇక్కడ ఉండిపోతుంది. దాన్ని మనం డైరెక్ట్గా ఆర్డర్ కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ సెలెక్టెడ్ ఐటమ్స్, ఆర్డర్ ఆల్ ఐటమ్స్ అని చెప్పేసి ఇది కంటిన్యూగా మనము ఆర్డర్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకి ప్రీవియస్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఏదైతే ప్రీవియస్గా తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీన్ని మనం క్రాస్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఎఫ్ఏక్యూ అండి. ఎఫ్ఏక్యూ అంటే అటామిక్ సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది ఉంటాయి, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత హోమ్లోకి వెళ్ళినట్లయితే సో ఇందులో మనకి ఇది హోమ్ పేజ్ అండి. ఇందులో మనం ఎవరిదైనా ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఒక పర్సన్ ఇప్పుడు ఐడి కంటిన్యూ అవుతుందా లేదా, టర్మినేట్ అయిపోయిందా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నా ఐడి యాక్టివేట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి అంటే మన కింద వాళ్ళు లేరు. అలాంటప్పుడు మనం ఈ విధంగా చెక్ చేసి వాళ్ళకి ఐడి యాక్టివేట్లో ఉంది లేనిది మనం చెప్పేయచ్చు. ఆ తర్వాత మై ఆఫీస్. సో మై ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకి మన యొక్క ప్రజెంట్ మనం ఏ పొజిషన్లో ఉన్నాము అనేది పైన ఇక్కడ చూపిస్తుంది. సో బిఫోర్గా మనం ఏజెంట్గా ఉన్నాం, ఇప్పుడు సేల్స్ రిప్ అనేది పైన వచ్చింది. సో ఇక్కడ ఏజెంట్. ఆ తర్వాత మన పర్సనల్ పీవీ ఇప్పటివరకు ఎంత జరిగింది అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ పీవీ, లెఫ్ట్ సైడ్ పీవీ. సో లెఫ్ట్ సైడ్ ఈరోజు పీవీనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ ఎంత అయితే ఉందో ఆ పీవీ ఇది. సో ఎస్టర్డే పీవీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎస్టర్డే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏదైనా పీవీ జరిగితే సో ఓన్లీ 2 to 3 days పీవీ మాత్రమే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అదే జనరల్ కమిషన్ దాంట్లోనేమో మనం డైరెక్ట్గా పీవీ ఎప్పటి నుంచో ఉన్నది చెక్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎవరు పర్చేస్ చేశారో కూడా మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది అండి
సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పర్సనల్ పీవీ 24 lakhs మాత్రమే ఇక్కడ చేసుకోగలం, అంతకు మించి ఎక్కువగా చేసుకోలేము. 24 lakhs తర్వాత మనం కేవలం ఇయర్లీ 1 ప్రోడక్ట్ మాత్రమే పర్చేస్ చేస్తే సరిపోతుంది. సో 24 lakhs మాత్రమే ఇక్కడ లిమిటెడ్ పర్సనల్ పీవీ. తర్వాత మనం గ్రూప్కి యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ లైనేజ్లో మనకి ఇవి మనకి కలర్స్లో కనిపిస్తున్నాయి బాక్సెస్. సో ఈ కలర్స్లో కనిపించేవి మీరు ఇలా జూమ్ అవుట్ చేస్తే తెలుస్తుంది. సో ఇలా బ్లూలో, గ్రీన్లో అండ్ పర్పుల్లో అలా కనిపించడానికి ఒక ఇదేంటంటే గ్రీన్ కలర్లో కనిపించాయి బాక్సెస్, అంటే మన ఐడి గ్రీన్ కలర్లో ఉంది అంటే మనం ఏంటి బిలో ఏజెంట్, అంటే ఇంకా ఏజెంట్కి రీచ్ అవ్వలేని వాళ్ళు, అంటే 3 lakhs పీవీ వరకు చేరుకోలేని వాళ్ళకి గ్రీన్ కలర్లో మన ఐడి అనేది ఉంటుంది. అండ్ బ్లూ కలర్లో వచ్చింది ఐడి అంటే మాత్రం వాళ్ళది వచ్చేసి ఏజెంట్ అండ్ ఎబో. సో వాళ్ళు ఏజెంట్ అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది అనుకోండి, అంటే ఆరెంజ్ రీసెంట్గా టర్మినేట్ అయిపోయాయి. ఇవన్నీ ఆరెంజ్లో వచ్చి టర్మినేట్ అయిపోయిన ఐడీసేనండి, ఈ గ్రే కలర్లో ఉన్నవన్నీ. సో ఈ ఆరెంజ్ వచ్చిందంటే టర్మినేట్ అయ్యే వారికి ఈ ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. అండ్ సో నథింగ్ బట్ ఆరెంజ్ టర్మినేట్ అయిపోయిన తర్వాత వచ్చేదే ఈ యొక్క వైట్ కలర్ బాక్సెస్ అండ్ వైలెట్ కలర్. సో ఈ వైట్ కలర్ వచ్చిన బాక్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా ఎవరైతే అక్కడ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్లాక్ అయిపోయారు. సో వాళ్ళ లాగిన్ చేయడానికి కూడా వాళ్ళ ఐడి అనేది పనికిరాదు. ఇప్పుడు ఈ కంపెనీలో వాళ్ళు లేరు, సో మెంబర్స్గా ఇప్పుడు ఆ కంపెనీలో లేరు. ఎప్పుడైతే టర్మినేట్ అవుతుంది అన్న మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో వెంటనే వాళ్ళని ఒక చిన్న ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేసుకోమని చెప్పాలండి. అప్పుడు వాళ్ళు బిజినెస్ చేసినా చేయకపోయినా వాళ్ళ కింద జరిగే బిజినెస్ వాళ్ళకి అక్యుములేట్ అవుతుంది. అండ్ ఐడి జస్ట్ అలా మెయింటైన్ అన్నా చేయొచ్చు, సో పోగొట్టుకోకుండా. ఫ్యూచర్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ చేయాలనుకున్నా కూడా ఐడి అనేది ఉంటుంది, కింద టీం కూడా ఫామ్ అయింది ఉంటుంది, వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ వైలెట్ కలర్లో ఎందుకు వస్తుంది మనకి ఐడి అంటే, ఈ వైలెట్ కలర్ వచ్చేవి ఏంటి అంటే అందులో ఏదైనా డిఫాల్ట్ ఉంటే, అంటే మనం ఆధార్ నంబర్ సరిగ్గా ఇవ్వకపోయినా, పిక్స్ సరిగ్గా పెట్టకపోయినా, అవి క్లియర్గా లేకపోయినా, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క వైలెట్ కలర్ ఐడీస్ అనేది వస్తాయి. అంటే ఇవి ఇంకా వెరిఫై అవ్వలేదు అని, కంపెనీ నుంచి వెరిఫై అవ్వలేదు అని. సో ఆ ఐడీస్ని మనం ఓపెన్ చేయడానికి కుదరదు అన్నట్టు. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రమే, అందులో సర్నేమ్ అన్నా డిఫరెంట్గా ఉండొచ్చు, పిక్స్ అన్నా డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఆధార్ నెంబర్ అన్నా చేంజ్ ఉండొచ్చు, పాన్ నెంబర్ అన్నా డిఫరెంట్గా ఉండొచ్చు. అలా ఏదైనా మిస్టేక్ జరిగితే వైలెట్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ద కంపెనీ గురించి. సో ఇక్కడ మనం అబౌట్ అస్ కంపెనీ గురించి ఇందులో కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు. ఓవర్ వ్యూ కానివ్వండి, విజన్ కానివ్వండి, సో ఫిలాసఫీ కానివ్వండి, ఫౌండేషన్ గురించి, మోటో, ఇవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. తెలుసుకునే వాళ్ళు ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ యాప్లో మొత్తం కంపెనీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మెల్లిగా చూస్తే అన్నీ దొరుకుతాయి. సో మేనేజ్మెంట్ ఇన్ఫో, ఇందులో వచ్చేసి మేనేజ్మెంట్ ఇన్ఫో. సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ గురించి ఇచ్చారు, అలాగే కంపెనీ యొక్క సపోర్టింగ్ ఆపరేటర్స్ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెల్ప్, అంటే మనకి ఏదైనా కావాలి అనుకుంటే, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా మనం వాళ్ళకి కాల్ చేయడం, మెయిల్ చేయడం, అలా మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా స్టాక్ గురించి మాట్లాడాలన్నా మనం ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా ఏవైనా కంప్లైంట్ సజెషన్స్ ఉన్నా కూడా అక్కడ మనం ఇవ్వచ్చు. అండ్ ఎడ్యుకేషన్ సెంటర్. సో ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సో మీకు
నియర్గా ఏ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది అలా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి అన్ని మన ఇండియాలోని అన్ని స్టేట్స్లలో ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏ స్టేట్లో ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయో ఇక్కడ మనం కంప్లీట్గా స్టేట్స్ వైజ్ తెలుసుకోవచ్చు అండి. సో మనకి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఎన్ని ఉన్నాయి, లేకపోతే వైజాగ్లో ఎన్ని ఉన్నాయి, విజయవాడలో ఎన్ని ఉన్నాయి, అలా ఎన్నైనా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో బయట అలాగే వేరే అనంతపూర్ కానివ్వండి, ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మిజోరం ఉంది. సో మిజోరంలోని సెంటర్. సో ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు నియర్గా ఎవరున్నారో ఆ నంబర్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి మీరు మీ నియర్ బై సెంటర్స్ యొక్క ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు. సో మీరు ఐడి తీసుకుంది విజయవాడలో తీసుకున్నారు. సో విజయవాడలో తీసుకొని ఐడి మీరు హైదరాబాద్లో ఉంటూ మీకు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ కావాలనుకుంటున్నారు, ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదు ఎడ్యుకేషన్ తీసుకోవడానికంటే నాలెడ్జ్ తీసుకోవడానికి కానివ్వండి, మీరు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ మీకు నియర్గా కావాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మీరు వైజాగ్లో పర్సన్ ద్వారా ఐడి తీసేసుకొని నియర్గా మీకు ఏదైతే హైదరాబాద్లో ఎక్కడైతే మీకు ఎడ్యుకేషన్ సెంటర్ నియర్గా ఉందో చెక్ చేసేసుకొని ఆ నియర్గా ఉన్న ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళి మీరు నాలెడ్జ్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఆ ఎడ్యుకేషన్ సెంటర్కి అడ్రస్కి ఇస్తూ ప్రోడక్ట్ని ఆ ఎడ్యుకేషన్ సెంటర్కి కూడా ఆర్డర్ మీరు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చాలా యూజ్ అవుతుంది ఎడ్యుకేషన్ సెంటర్ అనేది. సో నెక్స్ట్ వేర్ హౌస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఢిల్లీలో ఉందండి. సో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇవ్వబడుతుంది. సో దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో గోర్గాన్ అనేసి అక్కడ ఒక మనకి వేర్ హౌస్ ఉంది. సో నెక్స్ట్ ద బిజినెస్. సో ఇదంతా కూడా బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇక్కడ యాప్లో. మీరు ఎంతవరకు మీ ఫ్రీ టైంలో దీని యొక్క ఇంట్రడక్షన్ కానివ్వండి, కంపెనీ యొక్క సో కొన్ని డెఫినేషన్స్ కానివ్వండి, సో కంప్లీట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి అటామీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉందండి. సో ఇందులో కంప్లీట్గా మనము పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, కంపెన్సేషన్ ప్లాన్, అటామీ సెమినార్స్, సో ఇవన్నీ కూడా మనం సక్సెస్ అకాడమీ, 1 డే సెమినార్, ఇవన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అటామీ షాపింగ్ మాల్. సో షాపింగ్ మాల్ అనేది సో ఇక్కడ షాపింగ్ మాల్ వచ్చేసి ఇది షాపింగ్ మాల్ అండి. సో ఇందులో ప్రోడక్ట్స్ మనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి సేమ్ యాడ్ టు కార్ట్ ఇట్లా కార్ట్లో పెట్టేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సింది డైరెక్ట్గా ఈ విధంగా ఆర్డర్ చేసేసుకోవాలి. సో మనకి ఇలా ఆర్డర్ ఆల్ ఐటమ్స్ ఇలా ఆర్డర్ చేసేసుకొని బిఫోర్ డేనా మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మన మెయిల్ ఐడి, అలాగే అడ్రస్, సేమ్ అడ్రస్సా న్యూ అడ్రస్సా, ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సో ఇక్కడ ఎస్ఐ అగ్రి అంటే షిప్పింగ్ డీటెయిల్స్ ఇస్తుంది. సో పేమెంట్ని కన్ఫర్మ్ చేసేస్తే ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో నెక్స్ట్ కేటగిరీలో ఇందాక చూసాం కదా మనం హిమో హెల్త్, ఫుడ్, బ్యూటీ. సో ఇవి కేటగిరీస్ ఇందులోనివి. అండ్ మై అటామీ మాల్. సో మై అటామీ మాల్లో ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్డర్ హిస్టరీ, ట్రాక్ మై ఆర్డర్. సో పైన ఉన్నవే ఇందులో కూడా ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మై రివ్యూస్, మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చిన, ప్రీ ఆర్డర్డ్ ఐటమ్స్, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ షాపింగ్ కార్ట్. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కార్ట్లోని ప్రోడక్ట్స్ ఇందులో చెక్ చేసుకోవచ్చు. అండ్ విష్ లిస్ట్, మనకి ఏదైనా నచ్చింది హాట్ సింబల్
సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో అలా మనకు నచ్చిన ఐటమ్స్ ఎవ్రీ టైం అన్నీ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకునే బదులు ఎవ్రీ మంత్ అదే ప్రోడక్ట్ తీసుకుంటున్నాము అనుకుంటే విష్ లిస్ట్లో పెట్టేసుకొని డైరెక్ట్గా మనం పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మై ఆఫీస్కి సంబంధించి, సో ఆఫీస్ హోమ్, సో ఆఫీస్ హోమ్ కూడా ఇందాక మనం చెక్ చేసాము. సో అక్కడ మన యొక్క పర్సనల్ పీవీ అండ్ మన ఐడి, మన యొక్క లెవెల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మై అటామీ, సో మై అటామీలో వచ్చే సో ఇలా మన యొక్క కమిషన్ గురించి ఉంటుంది. సో ఇక్కడ మై పర్చేస్ రికార్డ్, సో మనం ఏమేమి పర్చేస్ చేసామో అదంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ మై గ్రూప్ పర్చేస్ రికార్డ్, గ్రూప్లో ఇందాక చూపించాను కదా, ఆ విధంగా గ్రూప్ పర్చేస్ రికార్డ్ ఇక్కడ ఉంటుంది, ఎవరెవరు తీసుకున్నారు అనేది. అండ్ మై కమిషన్ రికార్డ్, ఎంత అమౌంట్ వస్తుంది మనకి, మంత్లీ ఎంత వస్తుంది, ఎన్ని మ్యాచింగ్స్ అవుతున్నాయి, సో ఏంటి అనే విషయం ఇక్కడ క్లియర్గా మనకి ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే మనకి 4000 రావండి. 4000కి కొంచెం మనకి 3964 మాత్రమే వస్తుంటాయి. సో ఇలా మనం ఏ డేట్కి ఎంతెంత పర్చేస్ తీసుకున్నాము అనేది, ఎంత అయితే మ్యాచింగ్ తీసుకున్నాం అనేది ఇక్కడ మనకి డీటెయిల్డ్గా మనకి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో జనరల్ కమిషన్ రికార్డ్ అనేది మనకి ఎంతవరకు మ్యాచింగ్ అయింది, లెఫ్ట్ రైట్ పీవీస్ ఇక్కడ చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ లైనేజ్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే మై లైవ్ సినారియో. నెక్స్ట్ ఇక్కడ ఈజీ సర్వీస్ అండి. ఈజీ సర్వీస్ గురించి అందరూ తెలుసుకోవాలి. సో ఈజీ సర్వీస్ గురించి నేను రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఎలా మనం ఈజీ సర్వీస్ చేసుకోవాలి అని ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో ఎవరైతే కొంతమంది ఆధార్ పంపించడానికి ఇష్టపడరు అండ్ పాన్ నంబర్ చెప్పడానికి ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళకి, ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి పంపించడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఈ ఈజీ రిజిస్ట్రేషన్ అనేది చాలా బాగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందండి. మీరు సింపుల్గా ఈ ఈజీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎవరి డౌన్లో అయితే మీరు వాళ్ళకి ఐడి ఇవ్వాలనుకుంటున్నారో వారి యొక్క ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి, ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి, సో క్రియేట్ యూఆర్ఎల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఈజీ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్ అనేసి వస్తుంది, ఒకటి జనరేట్ అయ్యి వస్తుంది మనకి న్యూ యూఆర్ఎల్. దాన్ని కాపీ చేసుకొని కాపీ యూఆర్ఎల్ చేసేసి ఎవరికైతే మీరు ఐడి ఇవ్వాలనుకుంటున్నారో, అంటే వాళ్ళని జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క లింక్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకి డైరెక్ట్గా ఈ లింక్, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ స్వంతగా ఆధార్ పిక్స్ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, పాన్ నెంబర్, అవన్నీ వాళ్ళు సొంతగా చేసుకొని ఐడిని వాళ్ళు ఓన్గా జనరేట్ చేసుకుంటారు. సో ఇది చాలా బాగా యూస్ అవుతుందండి ఈ ఫీచర్. సో ఇదండి యాప్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అని అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ ద్వారా సంప్రదించగలరు. సో ఈ విధంగా జాయిన్ అస్ పైన క్లిక్ చేసి డిస్ట్రిబ్యూటర్ ఇన్ డివిజన్ని సెలెక్ట్ చేసి మనం ఇంకొకరిని జాయిన్ చేయొచ్చు. సో ఇది అండి అటామీ యాప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.